మీరు గమనించారో లేదో, మీకు కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, లేక బాగా ఒత్తిడి కలిగినప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది తెలుసుకోవాలంటే మన బ్రెయిన్‌లో ఉన్న రెండు సిస్టమ్స్ మనకు అర్థం కావాలి. ఒకటేమో ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఈ ఫ్రంట్‌లో ఉంటుందది. మీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మీరు లెక్కలు వేయడన్నా, ప్లానింగ్ అయినా, ఆలోచించాలంటే అది ఆలోచించి మీకు ప్రాసెస్ చెప్తుంది. అది మీరు చేస్తారు. అది ఆలోచన శక్తి. ఇంకోటేమో ఎమోషనల్ ఇంజిన్. దాన్ని లింబిక్ సిస్టమ్ అంటాం. ఆ లింబిక్ సిస్టమ్ ఏంటంటే, అది ఎప్పుడైనా మనకి ఒత్తిడైనా కలిగినప్పుడు మొత్తం బ్రెయిన్ ఫంక్షన్ ఓవర్‌టేక్ చేసేసి ఆలోచన శక్తికి పనివ్వదు. నన్ను నొక్కేస్తుంది. ఆలోచన శక్తిని నన్ను నొక్కేస్తుంది. ఆలోచన శక్తి ఎప్పుడైతే నొక్కేస్తుందో మీరు ఆలోచించలేరు కరెక్ట్‌గా. మీకు మీ సొల్యూషన్ ఇంకోళ్ళు చెప్పినా, లేకపోతే ఇంకోళ్ళు మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు డిస్కస్ చేస్తున్నా మీకు నేర్చుకునే పవర్ ఉండదు. ఎందుకంటే మీ థింకింగ్ పవర్ షట్ డౌన్ అయిపోయింది. మీ ఆన్సర్ చుట్టుపక్కల ఏం జరుగుతోంది, దానివల్ల నేను నేర్చుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలనా అనే ఆ శక్తి ఉండదు. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనే కంగారు పడి బాడీలో ప్రెషర్ పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగి అన్నీ జరుగుతాయి, కానీ మీ ఆలోచన శక్తి మాత్రం ఏమీ ఉండదు. అయితే జస్ట్ ప్రశాంతంగా కూర్చుంటే సరిపోతుందా అంటే కాదు. అయితే ఇప్పుడు మీ సిస్టమ్ ఎవరు నడుపుతోంది? ఎమోషన్ ఇంజిన్ నడుపుతోందా? లేకపోతే మీ థింకింగ్ ఇంజిన్ నడుపుతోందా? ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా సమంగా ఆలోచించగలుగుతున్నారా? ప్రశాంతంగా కూర్చొని ఆలోచించగలుగుతున్నారా? లేకపోతే క్రియేటివ్‌గా అయినా చేయగలుగుతున్నారా? లేకపోతే ఏమైనా మ్యూజిక్ లాంటిదో, లేకపోతే ఆర్ట్ లాంటిదైనా ఎంజాయ్ చేయగలుగుతున్నారా? లేకపోతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉందా? ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీరు మీ సిస్టమ్‌ని ఎమోషనల్ ఇంజిన్ నడుపుతుందా? లేకపోతే మన అదేంటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నడుపుతోందా? మీరు లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కష్టంగా ఉంది, చేయలేకపోతున్నారంటే డెఫినెట్‌గా మీ ఎమోషనల్ ఇంజిన్ అనేది నడుపుతోంది. అయితే దానికి ఏం చేయాలి ఇప్పుడు మనం? దానికి ఏం చేయాలంటే ఫస్ట్ టెంపరరీగా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. టెంపరరీ సొల్యూషన్స్ ఏంటంటే మీరు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని వదలడం. మన బ్రెయిన్‌కి, బ్రీదింగ్‌కి చాలా కనెక్షన్ ఉంది. సో నెమ్మదిగా గాలి పీల్చుకుని వదలడం ఒక పద్ధతి. చల్లటి ఐస్ వాటర్, కోల్డ్ చాలా ఐస్ క్యూబ్స్ వేసిన ఐస్ వాటర్లో మొహం పెట్టుకోవడం. 5 సెకన్లో 10 సెకన్లో మీరు ఎంత చేయగలిగితే అంత. అలా 3-4 సార్లు చేస్తే సిస్టమ్ రీసెట్ అయిపోతుంది. ఇంకోటి వాకింగ్‌కి వెళ్ళి రావడం. ఫోన్ ఆఫ్‌కోర్స్ ఫోన్ మీరు పక్కన పెట్టాలి. ఫోన్ చూస్తూ కాదు. ఫోన్ పక్కన పెట్టేసి వాకింగ్ వెళ్ళి రావాలి. ఇవి చేస్తే, లేకపోతే ఇంకోటి ఏంటంటే మా చిన్నప్పుడు చేసేవారు స్కూల్లో. ఏమైనా అల్లరి చేస్తే చెవులు లాగేవారు ఇలాగ. మన చెవులు నెమ్మదిగా లాక్కుంటే ఇలాగా అది మీ సిస్టమ్‌కి సిగ్నల్ పంపిస్తుంది. డేంజర్ అయిపోయింది, ప్రశాంతంగా ఉండమని. గుంజీలు తీస్తే లేదా చెవులో లాక్కుంటే మీకు బాడీకి కామ్నెస్ వస్తుంది. సో ఈ 4 పద్ధతులు ఏదైనా చేయొచ్చు. దీంతో మీకు టెంపరరీగా మీకు రిలీఫ్ వస్తుంది. అయితే మీ యాక్చువల్ స్ట్రెస్‌కి మూల కారణం ఒకటి ఉంటుంది కదా, రూట్ కాజ్ ఏదో ఉంటుంది కదా, వాటికి మీరు మీ సొంతంగా అనలైజ్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే అలాంటి కౌన్సిలర్ దగ్గరికైనా రావచ్చు. వాళ్ళు మీ లాంగ్ టర్మ్ దానికి ఎలా మేనేజ్ చేసుకోవాలో మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అది మీకు చెప్తారు. మేము మా దగ్గర బయో ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ వాడి మీ స్ట్రెస్ లెవెల్ అంతా మెజర్ చేయగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు. మీ హెల్త్ అంతా బాగుండాలని మా కోరిక. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.